భాగం 5 ధర్మార్జున యుద్ధం శాపపు మీద పద్యరచన పౌరాణిక శైలిలో సుమారు 700 పదాలు. రాత్రి సన్నగా కూర్చున్న సూర్యకాంతి, భూమి మీద ఎర్రటి జ్వాలల ఛాయ. అర్జునుడు కర్ణుడు మధ్య యుద్ధం అగ్నిపర్వతంలా ఉద్ధృతమైంది. గగనమంతా బాణాలతో నిండిపోయింది. అవి పూలవాన కాదు, అగ్నివాన. అర్జునుని గాంధీవం గర్జించింది. కర్ణుని శరములు అగ్నిజ్వాలలుగా ఎగిరాయి. రథచక్రములు నేలను చీల్చుతున్నాయి. గజాలు కేకలతో పరుగు తీస్తున్నాయి. దుర్యోధనుడు దూరము నుండి గమనిస్తూ, రాధేయా, నీకు జయము కలుగుగాక అని గర్జించాడు. కర్ణుడు అతని ఆప్తమిత్రుని ఆశలకై ప్రాణం పెట్టాడు. కృష్ణుడు సారథిగా రథాన్ని వేగముగా తిప్పుతూ అర్జునునికి మృదువుగా అన్నాడు, పార్థా, ఇప్పుడు నీవు జాగ్రత్తగా ఉండు. కర్ణుని చేతిలో వాసవశక్తి అనే దివ్యాస్త్రముంది. అది ఒకసారి ఉపయోగిస్తే మరల మళ్లీ లభించదు. అర్జునుడు తల ఊపి అన్నాడు, మాధవా, ఆయనది దివ్యాస్త్రమే, కాని నీ ఆశీర్వాదమే నా కవచము. కర్ణుడు ఆ క్షణంలో వాసవశక్తి నీ అర్జునునిపై సంధించాడు. ఆ అస్త్రము ఆకాశమున జ్వాలగా దూసుకువచ్చింది. కృష్ణుడు దివ్యదృష్టితో రథాన్ని కొంచెం వంచగా ఆ అస్త్రము అర్జునుని బదులు రథధ్వజముని తాకి దహించింది. అది విధి కృష్ణుని చేతిలో రాసిన రక్షణ. కర్ణుడు ఆ దృశ్యమును చూసి కలత చెందినాడు. నా వాసవశక్తి వృథా అయింది. ఇప్పుడు నా చేతిలో దేవాస్త్రము లేదు. కృష్ణుడు మృదుస్మితంతో అన్నాడు, పార్థా, కాలం నీ వైపే ఉంది. నీ బాణములు సత్యానికి ప్రతీకలు. అర్జునుడు గాంధీవాన్ని మళ్లీ బిగించాడు. అతని బాణాలు ఆకాశములో సర్పాలవలె కదిలి కర్ణునిపై కురిశాయి. కర్ణుడు కూడా ప్రతిస్పందించాడు. ఇద్దరి మధ్య అస్త్రపాతము, ధ్వనులు, అగ్నిజ్వాలలు. యుద్ధం ప్రళయరూపం తీసుకుంది. భూమి ధూళితో మబ్బులా కమ్మింది. రథాలు ఆగి, గజాలు వణికాయి. మానవులు దూరంగా కదిలారు. ఎందుకంటే ఇది దేవతల సమరం. కర్ణుడు గర్జించాడు, పార్థా, నీకు నేను శత్రువుని కాదు, సమానుడిని. కాని నీవు కృష్ణుని ఆశీర్వాదంతో ఉన్నావు. నాకు విధి మాత్రమే తోడు. ఇంతలో విధి తన అగ్నిప్రదర్శన చూపింది. కర్ణుని రథచక్రము అకస్మాత్తుగా భూమిలో ఇరుకిపోయింది. అతను దానిని లాగేందుకు వంగినాడు. అతని మనస్సులో పరశురాముని శాపం జ్ఞాపకం వచ్చింది. శాపం నెరవేరింది అని కర్ణుడు అంతరంగమున అనుకున్నాడు. అతను కృష్ణునిని చూచి వినమ్రంగా అన్నాడు, మాధవా, యుద్ధ ధర్మముని గౌరవించు. నా రథము సరిగా లేవు, కొద్దిసేపు ఆగు. కృష్ణుడు సున్నితంగా నవ్వాడు. రాధేయా, యుద్ధరంగములో ధర్మం గురించి మాట్లాడేది నీవేనా? అగ్నిగృహంలో ద్రౌపదిని అవమానించినప్పుడు ఆ ధర్మం ఎక్కడా? అప్పుడు నీ మౌనం, ఇప్పుడు నీ సాక్షి. కర్ణుడు నిర్లిప్తంగా అన్నాడు, అది నా స్నేహప్రమాణం వల్ల, మాధవా. నేను దుర్యోధనుని వదలలేకపోయాను. కాని ఈ యుద్ధంలో నేను కేవలం యోధుడిని. అర్జునుడు కృష్ణుని దృష్టితో సంకేతం గ్రహించి తన గాంధీవమునకు ఒక దివ్య బాణమును అమర్చాడు. కృష్ణుడు గంభీరముగా పలికాడు, పార్థా, ఇది నీ ధర్మయుద్ధము. నీ చేతి బాణములో కాలం గూఢముగా ఉంది. సంధించు, విధి పూర్ణమవుతుంది. అర్జునుడు గర్జించి బాణమును విడిచాడు. అది ఆకాశమును చీల్చి సూర్యకిరణంలా కర్ణుని హృదయమును తాకింది. కర్ణుడు ఒక్క క్షణం గగనమును చూశాడు. అతని కళ్లలో బాధ కాదు, విముక్తి. మాత కుంతీ, ఇప్పుడు నీ వాగ్దానం నిలిచింది. నా ప్రాణము నీ పుత్రుని చేతిలోనే నశించింది. ఇదే విధి. అతను భూమిని తాకి కళ్లను మూసుకున్నాడు. ఆకాశమున నుండి సూర్యకిరణము పడింది. దేవతలు పుష్పవర్షముతో కర్ణుని ఆత్మను స్వీకరించాయి. అర్జునుడు మౌనముగా నిలిచాడు. కృష్ణుడు తన కరమును అతని భుజముపై ఉంచి అన్నాడు, పార్థా, అతడు నీ శత్రువు కాదు, నీ సమానుడు. కాని విధి ఒక్కరిని మాత్రమే నిలబెడుతుంది. ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. కురుక్షేత్రం రక్తవర్ణముతో ముంచిపోయింది. ధర్మం గెలిచింది. కాని హృదయాలు దగ్ధమయ్యాయి. ఇది భాగం 5 ముగింపు. ఉదయిస్తున్న సూర్యుడు. తదుపరి యాస్టరిస్క్ భాగం 6, చివరి భాగం యాస్టరిస్క్లో. కుడి చూపుడు వేలు, కర్ణుని మరణం తర్వాత కృష్ణుని ఉపదేశం, ధర్మ విజయం. అందులో కుంతిదేవి ఆవేదన, అర్జునుని మౌనం, కృష్ణుని జ్ఞాన వాక్యాలు మరియు యుద్ధానంతర శాంతి వర్ణన ఉంటుంది.